హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. ఓవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పలు చోట్ల వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, మూసాపేట్, హైదర్ నగర్, కేపీహెచ్పీ, జేఎన్టీయూ, నిజాంపేట్లో కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్ష భీభత్సానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు నడుదాం. సైదులు, వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ ఏరియాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది? ఎక్కడ ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు? ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? మేజర్ గా ఇప్పుడు ఈవినింగ్ అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం అయితే ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది మెయిన్ జంక్షన్స్ లో. సో అప్డేట్స్ ఏంటి? రోజా, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక వర్షం ముఖ్యంగా లకిడి కపుల్, అదేవిధంగా ఖైరతాబాద్, కోటి, అదేవిధంగా నాంపల్లి, కూకట్పల్లి, హైటెక్ సిటీ ఈ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఆఫీసు సమయం ముగిసిన తర్వాత వాహనదారులందరూ కూడా తమ ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షం ఒక్కసారిగా పడుతుండటంతో వారందరూ కూడా మెట్రో స్టేషన్ కింద తలదాచుకుంటున్నారు. కొందరు పక్కకి బండ్లు ఆపుకొని కొద్దిగా షెల్టర్స్ ఉన్నట్టు చూసుకొని అక్కడ ఆగిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో హైదరాబాద్ లో మార్పు రావడం, సో ఒక భారీ వర్షం కురుస్తుండటంతో సో ఇక వాహనదారులందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో కొందరు ఎందుకంటే మనకి సమ్మర్ కాబట్టి ఎవరు కూడా ఊహించారు, కానీ మనకి ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షం కూడా భారీగా కురుస్తుంది. ఒక హైదరాబాద్ లోనే కాదు, ఇతర జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా 3 రోజుల పాటు వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఈ ప్రభావం మరో 3 రోజులు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ లో మాత్రం కొన్ని చోట్ల అంటే కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. సో ఎందుకంటే మనకు తెలుసు అంటే వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్ లో ఈ సమస్య మరింత జటిలం అవుతూ వస్తుంది. అంటే కొద్దిపాటి వర్షానికే రోడ్లపైన నీళ్లు నిలిచి ఉండడం, సో అవి దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు కూడా ఉండడంతో వాహనాలు ముందుకి కదలలేని పరిస్థితి. సో దాని కారణంగా మనకి ట్రాఫిక్ సమస్య, ఈ సమస్య ఎప్పుడు కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అదే ఇప్పుడు మళ్ళా కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోవడంతో వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి ఉంది. సో ఇక ఇలానే కంటిన్యూగా కురిస్తే మాత్రం ముఖ్యంగా మనకి అమీర్పేట్, మైత్రివనంలో అందరికీ తెలిసిన విషయమే, మైత్రివనంలో దాదాపుగా గంట పాటు వర్షం కురిస్తే దాదాపుగా మైత్రివనం దగ్గర మోకాళ్ళ లోతు నీళ్లు అక్కడే ఆగిపోతున్నాయి. ఆ సమస్య సంబంధించి ఆల్రెడీ హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ సంయుక్తంగా సమస్యని గుర్తించి దానిపై సాల్వ్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. సో మాన్యువల్స్ అన్ని కూడా పూర్తిగా బ్లాక్ అయిపోవడం, సో దాని కారణంగా వర్షం నీళ్ళన్నీ కూడా రోడ్లపైన ఉండడం, సో ఈ సమస్య ప్రతిసారి రిపీట్ అవుతుంది. కాబట్టి సో ఇలానే కంటిన్యూగా మరో అర్ధ గంట లేదా గంట పాటు అంటే 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు కురిస్తే మాత్రం మైత్రివనం దగ్గర దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోతాయి. ఇటు కూకట్పల్లి నుంచి మనకి ఇటు అమీర్పేట్ సైడ్ అంటే పంజాగుట్ వచ్చే వాహనాలు, అదేవిధంగా పంజాగుట్ నుంచి ఇటు ఎస్ఆర్ నగర్ వెళ్లే వాహనాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి దాదాపుగా ఈ సమస్య మరింత రిపీట్ అవుతూ వస్తుంది. ట్రాఫిక్ సమస్య కూడా మరింత ఎక్కువైపోతుంది. కాబట్టి పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో అంటే మనకి హైటెక్ సిటీ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ హైటెక్ సిటీ అంటే మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఐటీ కారిడార్స్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా హైటెక్ సిటీలో కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడ వాహనాలు అక్కడే ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైతుందని కూడా అంటున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా దీనిపైన అప్రమత్తమయ్యారు. సో ఇక సంయుక్తంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, సైబరాబాద్ పోలీసులు సో ఈ సమస్య ఎక్కువ కాకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క ఐక్య ఫ్లైఓవర్ దగ్గర సంయుక్తంగా మేము ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేయడం. కాబట్టి సో ఇక ఈ ముఖ్యంగా రోజా లకిడి కపుల్, నాంపల్లి, అదేవిధంగా కూకట్పల్లి, మాదాపూర్, అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.